నమస్కారం అమ్మా. అసలు ఈ మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటున్నారు? అసలు విశేషత ఏంటమ్మా? అసలు మహాశివరాత్రి గురించి పూర్తి వివరాలు మాకు తెలపండి. చాలా మంచిది. మహాశివరాత్రి పర్వదినం అని అంటారు. మాఘమాసంలో ఈ చివరి రోజుల్లో మనం చేసుకునేదన్నమాట. చతుర్దశి రోజున చేసుకుంటాం మహాశివరాత్రి. ప్రతి నెలలో కూడా మహాశివరాత్రులు వస్తాయి. ఈ మహాశివరాత్రితో పాటు ఈ నెలలో ఈ టైంలో వచ్చేదాన్ని మహాశివరాత్రి అంటే గొప్ప శివరాత్రిగా మనం చెప్పుకుంటున్నాము, చేసుకుంటున్నాము. శివారాధన ముఖ్యంగా చేసుకుంటున్నాము. శివుడి యొక్క పుట్టినరోజు అని అంటాం. కానీ లింగోద్భవం, లింగ రూపంలో స్వామి అవతరించిన రోజు. ఈరోజు అర్ధరాత్రి లింగోద్భవం జరిగింది. అది ఎలాగూ అనంటే, భక్త కన్నప్ప తను వేటకెళ్ళి పగలల్లా ఏం వేట దొరకల తనకి ఇంటికి తీసుకెళ్ళటానికి. దొరక్క రాత్రిపూట కూడా వేట చేద్దామని ఏదైనా జంతువులు వస్తాయని ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్న టైంలో అర్ధరాత్రి అయింది కదా, క్రూర జంతువుల వద్ద తనతో వాళ్ళ క్రూర జంతువులతో తనకేమన్నా ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఏం చేశాడంటే, అక్కడ ఒక వృక్షం ఉంటే ఆ వృక్షం ఎక్కి కూర్చున్నాడు. వృక్షం ఎక్కి కూర్చుని అక్కడ మాటేస్తున్నాడు, ఏదన్నా జంతువు వస్తే బాణంతో వధించి దాన్ని ఇంటికి తీసుకెళ్లాలని. అయితే ఆ రోజున మహాశివరాత్రి పర్వదినం. ఆ విషయం అతనికి కూడా తెలీదు. ఆ ఎదురు చూస్తూ అడవిలోకి వెళ్ళినప్పుడు తాగటానికి మంచినీళ్ళకి బురకాయలో నీళ్లు తీసుకెళ్లేవాళ్ళు. ఇదివరకు బురకాయని మనం ఇప్పుడు మట్టితో చేసిన కుండలు అవన్నీ ఎలా ఉంటాయో, బురకాయ అంటే తాబేల ఆకారంలో ఉంటుంది. దాంట్లో నీళ్లు పోసుకుని తీసుకెళ్తారు. దేంతో తయారు చేస్తారు? మట్టితోనే చేస్తారు. బురకాయ అంటారు. తాబేలు ఆకారంలో ఉంటుంది. దానికి చెక్కతో చేసిన ఒక పిడి ఉంటుంది. ఆ తాబేలు కాయలో మంచినీళ్లు ఉన్నాయి. తీసుకెళ్తూ ఈ జంతువులు ఏమీ రావట్లేదు వేటకి అని ఒక రకమైన విసుగుతో చూస్తూ ఆ చెట్టు మీద కూర్చుని తాపకి ఆ చెట్టు ఆకులు కాసిన తుంపటం, కింద వేయటం. ఏం తోచ మనం కూడా ఎప్పుడైనా ఎక్కడైనా గడ్డిలో గానీ ఎక్కడన్నా పార్క్ లో గానీ కూర్చుంటే ఆ పనే చేస్తాం కదా. అట్లా చేస్తూ మధ్య మధ్యలో ఈ బురకాయలో ఉన్న నీళ్ళని తను తాగే టైంలో కొన్ని నీళ్లు కింద పోస్తూ అలా తెల్లవార్లు జాగరణతో ఆ యొక్క ఆకులు కింద పడేస్తూ ఈ నీళ్లు కింద పడేస్తూ చేశాడు. తెల్లారి చూస్తే ఇంతకు ఏంటంటే, తను ఎక్కి కూర్చున్న చెట్టు ఒక మారేడు చెట్టు. ఈ బురకాయల నీటి చేస్తున్నాడు. ఆ మారేడు వృక్షం కింద ఒక లింగం ఉంది, శివలింగం ఉంది. తనకు తెలియకుండానే లింగార్చన చేశాడు, అభిషేకం చేశాడు, తళార్చన చేశాడు. కాబట్టి తనకి ఎనలేని మోక్షం కలిగిన రోజు ఈ మహాశివరాత్రి. అందుకే జాగరణ చెయ్యాలని అర్ధరాత్రి పూట లక్ష బిల్వార్చనని, లింగోద్భవ కాలంలో అభిషేక కార్యక్రమాలని ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఇదే రోజున స్వామి 3 జీవులకి మోక్షం ఇచ్చాడు. అంటే సాలిపురుగుకి, అందుకే మనకి శ్రీకాళహస్తి క్షేత్రంలో సాలిపురుగుకి, అట్లాగే ఏనుక్కి, తర్వాత సర్పానికి, పాముకు కూడా మోక్షాన్ని ఇచ్చారు అని చెప్పడం జరుగుతుంది. దానికి గుర్తుగా కూడా మనం ఈ శివరాత్రి పర్వదినం చేస్తున్నాము. శివయ్య ఎలాంటి వాడంటే, తెలిసి చేసినా తెలియక చేసినా భక్తి ప్రవృత్తులు ఉన్నా లేకపోయినా కూడా శివ అన్న, ఇప్పుడు భక్త కన్నప్ప చేసింది అదే కదా. తనకు తెలియక చేసినా కూడా తనకి మంచి పుణ్యప్రదారాలు ఇచ్చాడు స్వామి. కాబట్టి భక్తుల్ని పాప ఆయన ఏం కోరడు, ఒక చెమ్ముడు నీళ్లు పోస్తే చాలు. సూర్యనారాయణమూర్తికి గనక మనం అర్ఘ్యం ఎట్టా సమర్పిస్తామో, శివయ్యకి కూడా అభిషేక ప్రియుడు. శివ అన్నా చాలు. ఒక రకంగా ఏంటంటే, మనకేదన్నా మోక్ష మార్గం కావాలి, తర్వాత మనకేదన్నా ధనధాన్యాలు కావాలి, సిరి సంపదలు కావాలి అంటే ఆయన దగ్గర ఉండేదంతా బూడిదే కదా, శ్మశానంలో నివాసం ఉంటారని అంటారు. కానీ మనకి ఏదన్నా ఈతి బాధలు కలగాలన్నా, ధనధాన్యాలు కలగాలన్నా, ఆ సంపదలు కలగాలన్నా మన శివారాధన చేస్తేనే ఈ దొరుకుతాయి. మనం శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తేనే మోక్షం కలుగుతుంది అని అంటారు. అడు తిట్టు ఇడు తట్టు. కానీ నగలన్నీ వేసుకుని తిరిగేది ఆయన. ఒంటికి బూడిద రాసుకుని ఉండేది ఈయన. కాబట్టి శివరాత్రి రోజున మనం శివారాధన చేయటం వల్ల అంత విశేషం ఉంది. రకరకాలుగా శివుడికి
తేనెతోనూ, అన్నంతోనూ, ఫలరసాలతోనూ అట్లా రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేయటం కూడా జరుగుతుంది, పంచదారతోనూ అట్లా. అయితే జనులు ఎవరెవరు ఏ ఈతి బాధలతో బాధపడుతున్నారో ఆ ఈతి బాధలకి శివయ్యకి దేంతో అభిషేకం చేస్తే మనకి బాధల నుంచి విముక్తి కలుగుతుంది అన్నది కూడా చూసుకుని అభిషేకం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. ఇవాళ ప్రాతకాలంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభమయ్యి రేపు మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలు 6 గంటల దాకా కూడా అభిషేక కార్యక్రమాలని కంటిన్యూగా శివయ్యకి జరుగుతూనే ఉంటాయి. అనేక శైవ క్షేత్రాలు హరహర మహాదేవ శంభో శంకర మారుమ్రోగుతూ ఉంటాయి. శ్రీశైలం గాని, అమరావతి గాని, ఉజ్జయిని గాని, ఓంకార క్షేత్రం గాని, ఎక్కడైనా సరే అందరికీ కూడా అందుబాటులో వాళ్ళ గ్రామ పరిధిలో చుట్టుపక్కల్లో ఎవరికి విశేషమైన క్షేత్రాలు ఉన్నాయి, శివలింగ క్షేత్రాలు ఉన్నాయని గమనించుకుని ఈ రోజున అనేకమైన శివక్షేత్రాలని దర్శించి అక్కడ అభిషేక కార్యక్రమాలు చేసుకుని కొందరు అనుకుంటారు ఇవాళ మనం 12 లింగాలు చూడాలి, 12 లింగాల దగ్గర మనం 12 క్షేత్రాలు తిరగాలి, శివలింగ క్షేత్రాలు 12 క్షేత్రాల్లో అభిషేకం చేసుకోవాలని టార్గెట్ కూడా పెట్టుకుంటారు. మహానంది వైపైతే నందులు కూడా నవనందులు అవన్నీ ఉన్నాయి, ఆ నందులు కూడా చూడాలని అట్లా యాత్రగా పెట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనకి త్రిజగృపీఠంలో శివయ్య యొక్క పేరు ఏంటండి? ఇప్పుడు శివుడి యొక్క విశిష్టత, అసలు ప్రాముఖ్యత ఏంటి? శివయ్య మనకు ఎలా కనపడతారు? మీ యొక్క త్రిజగృపీఠంలో స్వామివారి గురించి విశేషాలు చాలా చాలా మంచిదమ్మా, చాలా మంచి మాట అడిగారు. ఎందుకంటే మన శివలింగం గురించి, శివుడు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి త్రివిధురి పీఠంలో గురువుగారు శ్రీ సత్యానంద సరస్వతి స్వామి వారు నర్మదా బాణలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయటం జరిగింది 1982 ఆ ప్రాంతంలో. ఆ శివలింగం చిన్న కొబ్బరికాయలాగా చిన్నగా ఉన్నారు, జోల్లో వేసుకుని తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చి పీఠంలో ప్రతిష్ఠ జరగలేదు కానీ పళ్ళాల్లో పెట్టి అభిషేక కార్యక్రమం చేసేవాళ్ళు. తీసుకొచ్చిన దగ్గర నుంచి స్వామి రోజు రోజుకి దినదినాభివృద్ధిగా ఎదగటము, ఆయనకి స్వయంగా గచ్చకాయ రంగు శివలింగానికి కుంకుమ రంగులో బొట్టు స్వయంగా పుట్టుండటము, ఆ రైలు పట్టాలు మాదిరి జీరలు, నల్ల చుక్కలు, తెల్ల చుక్కలు రావటం పోవటం, మార్పులు చెందటం, విశేషంగా రోజు రోజుకి ఆయన దినదినాభివృద్ధిగా ఎదగటం జరుగుతుంది. మన పీఠానికి త్రిజగదురి పీఠం అని పేరు పెట్టారు కదా, అలాగే ప్రతి శివుడికి ప్రతి చోట ఏదో ఒక నామధేయం ఉంటుంది శివలింగానికి, ఆ క్షేత్రాన్ని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి. అట్లాగే మంది త్రిజగద్గురు పీఠం కాబట్టి త్రిలోకేశ్వర స్వామి అన్న నామధేయం మన శివలింగానికి పెట్టడం. ఏం లేదండి, క్షేత్రంలో ఏదైనా పెద్ద విశేషంగా హోమాది క్రతువులు గాని జరిగి ఒక 100 మందికో 150 మందికో ప్రసాద వితరణ జరిగితే తెల్లారేసరికే మనకు లింగంలో మార్పులు అనేవి చూస్తూ ఉంటాం. తర్వాత మన పీఠంలో ఉన్న శివలింగం దగ్గర దీపం యొక్క మహిమ, ఇంత ప్రమిదలో కొద్దిగా నూనె పోసి దీపం ముట్టిస్తే 36 గంటలు ఏకకాలంగా ఎదిగింది అదే నూనె, అదే ఒత్తి, అదే దీపం. అట్లా మహిమలు చాలా ఉన్నాయి మన శివలింగం దగ్గర. శివాలయంలో దీపం యొక్క చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఆయనకి ఒక్కొక్క రోజున మన ఇంత ప్రమిది పెట్టి నిండా పోస్తే అరగంటలో అవగొట్టుకుంటాడు. అదే దీపం 36 గంటలు కంటిన్యూగా ఎదిగిన నిదర్శనాలు కూడా ఉన్నాయి. అసలు ఉదయం పెడితే దీపం సాయంత్రం దాకా కంటిన్యూగా వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి దీపానికి కూడా, శివాలయాల్లో చేసే దీపారాధనకు కూడా అంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మన క్షేత్రంలో త్రిలోకేశ్వర స్వామి ఒకసారి మనం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవటమ్మా. అది ఇప్పుడు శివుడి యొక్క అంటే లింగంలో మన ప్రతిరూపం స్పష్టంగా కనపడుతుంది. అదొకటి, మనం దగ్గరగా ఉన్నాం కనపడుతున్నాం అంటే అదొక దగ్గరగా ఉన్నాం కాబట్టి కనపడుతుందంటే అనుకోవచ్చు. దూరంగా ఉన్నటువంటి మబ్బులు చెట్లు అన్ని కూడా కనపడుతున్నాయి విన్నాను నేను. అది ఎంతవరకు నిజమో నిజము చూద్దాం. దూరంగా ఉండే వృక్షాన్ని కూడా మనం శివలింగంలో చూడగలుగుతాం. అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వీడియోలో శివుడు కూడా హరహర మహాదేవ చెంబుడు నీళ్లు పోసుకుని స్వామి వారికి అభిషేకం చేసుకుని ఒక శివాయి దర్శనం కూడా చేసుకున్నాం. ఓం నమ శివాయ నీలకంఠాయ నమ మృత్యుంజయాయ నమ సర్వేశ్వరాయ నమ మహాదేవాయ నమ హరాయ నమ హర హర మహాదేవ శంభో శంకర. చూడండి, స్వామివారు స్వయంగా స్వామికి బొట్టు పుట్టుంటుంది. గచ్చకాయ రంగులో ఉన్న స్వామికి కుంకుమ రంగులో బొట్టు పుట్టుండటం, మళ్ళీ ఈ బొట్టు మధ్యలో మళ్ళీ సువర్ణ రేఖ 3 రేఖలు ఉండటం,
ఈ శివలింగం నిండా జీరలు ఉండటం, ఇటు అర్ధనారీశ్వరుడుగా స్వామి ఉండటం ఈ త్రిలోకేశ్వర లింగానికి చాలా ముఖ్యమైన విశేషం అన్నమాట ఈ త్రిపురి పీఠంలో. కాబట్టి ఒక అద్భుతమైన శివలింగం, ఇంత చిన్న శివలింగం గురువుగారు కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. వీరికి త్రిలోకేశ్వరుడుగా నామధేయం చేయటం కూడా జరిగింది. కాబట్టి ఈ శివలింగానికి చాలా విశేషం ఉంది. అనేక మంది భక్తులు ఈ మహాశివరాత్రి రోజున ఇక్కడికి వచ్చి అభిషేక కార్యక్రమాలు చేసుకోవటం కూడా జరుగుతుంది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి స్వామిలో స్పష్టంగా అన్ని కనబడుతున్నాయి. చూడండి బొట్టు కూడా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాము. స్వామిని చూసారా, రైలు పట్టాల మాదిరి చీరలు, బొట్టు పుట్టుండటం, ఇవన్నీ కూడా ఇక్కడ శివలింగానికి ఉన్న మహా విశిష్టత. హరహర మహాదేవ, శంభో శంకర.